శ్రీతేజను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్న అల్లు అర్జున్ అండగా ఉంటా, వైద్య ఖర్చులను భరిస్తా, మీకు జరగరాని నష్టం జరిగింది. శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో హీరో అల్లు అర్జున్ కిమ్స్కి వెళ్లి బాలుడిని పరామర్శించిన సినీ నటుడు ఆరోగ్య పరిస్థితిపై వాకబు 20 నిమిషాల ఆసుపత్రి వద్ద పోలీసులకు ముందే సమాచారం, ఆసుపత్రి వద్ద బందోబస్తు అంటూ ఒకరోజు చూస్తా ఉన్నాం. సో దీని గురించి ఒకసారి క్లియర్ చూద్దాం. మీకు జరగరాని నష్టం జరిగింది, మీకు అండగా నేనుంటా, ఇలా జరుగుతుందని అనుకోలేదు, బాబు పూర్తిగా కోలుకునేదాకా బాధ్యత నాదే, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులను భరిస్తాను అని శ్రీతేజ తండ్రి భాస్కర్తో సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజను పరామర్శించారు. గత నెల 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఘటనలో రేవతి అనేటువంటి మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడిని హుటాహుటిన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేర్పించగా అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అయితే పరామర్శ కోసం కిమ్స్ ఆసుపత్రి వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు గతంలో నోటీసులు ఇచ్చారు. మంగళవారం ఉదయం అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తున్నారని సమాచారం రావడంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని కూడా ఆ పరిసరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి రాకమునిపే తెలంగాణ FDC చైర్మన్ నిర్మాత దిల్ రాజు అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ఆసుపత్రి వచ్చాక దిల్ రాజుతో కలిసి శ్రీతేజ వద్దకు వెళ్లారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితికి కిమ్స్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ సంబిత్ సాహును అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్నటువంటి శ్రీతేజ తండ్రి భాస్కర్ వద్దకు వెళ్లి పరామర్శించారు. మీకు అండగా ఉంటాను, ఎలాంటి ఆందోళన వద్దు, నేను అన్ని చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు అల్లు అర్జున్ ఆసుపత్రిలో ఉన్నారు. కాగా శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు వివరించారు. వెంటిలేటర్, ఆక్సిజన్ అవసరం లేకుండానే శ్రీతేజకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి యాంటీబయాటిక్స్ అందించడం లేదని, బాలుడు క్రమంగా కోలుకుంటానని చెప్పారు. అప్పుడప్పుడు జ్వరం వచ్చి తగ్గుతుందని వెల్లడించారు. కొన్నిసార్లు కళ్ళు తెరిచి చూస్తున్నాడని, అయితే ఎవరిని గుర్తించడం లేదని, ఎవరైనా పిలిచినా పలకడం లేదని అంటా ఉన్నారని తెలుస్తూ ఉంది. సో ఇక్కడ అల్లు అర్జున్ ఇప్పటికైనా తన మనసు అంటే తనకు ఉండేటువంటి పొగరును మార్చుకొని ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నిజంగా ఇది మంచి పరిణామమే. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 చనిపోవడం జరిగింది. సో ఎవరు రామ్ చరణ్ తేజ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆ సభలో పాల్గొన్నారు. సో వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో 2 బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మరి వారిని రామ్ చరణ్ తేజ పరామర్శిస్తాడా, పవన్ కళ్యాణ్ పరామర్శిస్తాడా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి వాటిపైన చర్చ జరగదు. ఖచ్చితంగా చర్చ జరగాలి, ప్రజల్లో తెలవాలి. మీరు చేసేటువంటి ఇవి ఏవైతే సినిమా ఫంక్షన్ల వల్ల ఎంతమంది చనిపోతూ ఉన్నారు, కొన్ని వందల వేల మంది ఇప్పటికి చనిపోవడం జరిగింది. మీ స్వార్థం కోసం, మీ యొక్క సినిమా ప్రమోషన్ల కోసం ఈరోజు సామాన్యమైనటువంటి జనాలను బలి తీసుకుంటారా? అల్లు అర్జున్కు బుద్ధి వచ్చింది. ఇక రామ్ చరణ్ తేజ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మీరు 5-5 లక్షలు 10-10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందామంటే కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ అందుకే తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైన సమాజం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సమాజం మీరు కూడా చైతన్యవంతులై కదలాలి. ఎందుకంటే ఈరోజు ఒక బిడ్డ, ఈరోజు ఒక సినిమాకి సంబంధించిన సంధ్య థియేటర్ ఘటనలో ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడంటే ఏ విధంగా తెలంగాణ సమాజం రియాక్ట్ అయింది, ఏ విధంగా హీరో అల్లు అర్జున్ నేను ఏదో డెమిగాడ్ అని అనుకుని ఈరోజు ఇష్టమైన బిహేవ్ చేసిండో దాన్ని అణచివేసింది. ఆ పొగరును అణచివేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డది. ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ఖచ్చితంగా తిరగబడాలి. ఈరోజు మీరు కూడా ఖచ్చితంగా తెలంగాణ లాగా ఒక చైతన్యవంతమైన సమాజంగా నిలబడాలి. ఎవరైనా అతిథులు కాదు, మీరేమైనా డెమిగాడ్సా? హీరోలు హీరోయిన్లు మీరంతా డెమిగాడ్స్ అనుకుంటారా? మీరు కూడా సామాన్యమైన పౌరులే. మీకు స్పెషల్గా రాజ్యాంగం హక్కులే మీయలేదు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ఘటనల వల్ల ఈరోజు ఇంకా మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. నిజంగా ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పొగరుబోతు లాంటి హీరోలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి నెక్స్ట్ ఇక చాలామంది కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా దారికి వస్తారు కూడా. సో మంచి పరిణామం అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను.